Now we have our hit machine, Sri Vishnu is with us. Hi. హాయ్ సార్ హాయ్. ఇప్పుడు లాస్ట్ ఫిలిం ఓం భీమ్ బుష్ ఇట్ మేడ్ మనీ, బట్ దాన్ని కరెక్ట్గా మీరు ప్రొజెక్ట్ చేస్తుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ బిగ్గర్ హిట్ అని, ఎందుకంటే అందులో వాట్ ఎవర్ సర్ప్రైజ్ ఎలిమెంట్ దట్ వాజ్ ఎ సెల్లింగ్ పాయింట్. ఆ సెల్లింగ్ పాయింట్ హైడ్ చేసేసి థియేటర్ కి ఇట్ వుడ్ హావ్ గాట్ మోర్ ఓపెనింగ్స్, మోర్ బజ్. అది వాంటెడ్లీ చేసింది, ఎందుకంటే సినిమాలో ఉన్న ఒక సర్ప్రైజ్ అదొకటే. సో అది పెట్టేయటం వల్ల టూ మచ్ ఎక్స్పెక్టేషన్ వస్తుంది, కంపల్సరీ ఓపెనింగ్ పడిపోతుంది. బట్ అంత ఎక్కువ మేము గోష్ట్తో కూడా కామెడీ ఎక్కువ చేయలే దాంట్లో. సో టూ మచ్ ఎక్స్పెక్టేషన్ ఏమన్నా అవుతుందేమో అన్న ఉద్దేశంతో సర్ప్రైజ్ కింద ఫీల్ అవుతారు అన్నట్టు ఉంచిందండి అది. ఇంకోటి గోస్ట్ కూడా కొంచెం వెరైటీ తేడా గోస్ట్. అవును, సో ఇట్స్ నాట్ లైక్ అవునవును, అది కూడా కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. అవునవును. సో సరదాగా కంప్లీట్ గా అగెన్స్ట్ ఆల్ ద ఆర్ట్స్, అగెన్స్ట్ ఆల్ ద రూల్స్ వెళ్దామని చేసిన సినిమా. అంతే అండి, అంతే అంతే. రైట్. స్వాగ్ రాజరాజ చోర నేను ఓటీటీలో ఒకటి రీసెంట్గా చూశాను. ఓకే ఓకే. ఇట్ గేవ్ మీ ద సేమ్ ఎంటర్టైన్మెంట్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బై ద స్క్రీన్ ప్లే అగైన్. సూపర్ సూపర్ సూపర్. సో మీరు డైరెక్టర్స్ని ఎలా పిక్ చేసుకుంటారు? వివేక్ ఆత్రేయ, దెన్ హసిత్ గోలి. సో అంటే బేసిక్గా వివేక్ని పిక్ చేశాను. వివేక్ వర్క్ చేస్తున్న టీం నుంచే హసిత్ని పిక్ చేశా. హసిత్కి కూడా డైరెక్టర్ అవుదాం అని ఇంటెన్షన్ లేదు ముందు. తను జాబ్ చేస్తూ ఫ్రీ టైంలో ఇక్కడికి వచ్చి షూటింగ్లో అవుతుంటే షూటింగ్, లేకపోతే లిరిక్స్ రాయటం, ఇటువంటివన్నీ వివేక్కి చేస్తూ ఉండేవాడు. బట్ ఎందుకో నాకు డిస్కషన్స్ అది పెట్టినప్పుడు మంచి క్లారిటీ ఉంది. ఏ వర్క్ చేసినా మంచి క్లారిటీ ఉంది. ఏదైనా వర్కప్ చెప్పినా చాలా బాగా హ్యాండిల్ చేసేవాడు. అన్నీ చూసా. కథ చెప్పొచ్చు కదా, ఎందుకు ట్రై చేయమంటే ఎవరిస్తారు భయ్ అంటే, ఇదంతా వివేక్ ఒక 2 years అదే పనిగా ఉండి చేసుకున్నాడు. నేను ఇప్పుడు అన్నీ వదిలేసి వచ్చి చేసుకోవటం ఇదంతా ఎందుకంటే, నువ్వు ఏం పెట్టుకోకు, నాకు ఏదో నమ్మకం ఉంది. నువ్వు ఎనీ స్టోరీ హానెస్ట్గా నువ్వు సినిమాటిక్ ఇది, లేకపోతే ఇప్పుడు మనకు వస్తున్న సినిమాలో ఎలా రాయాలి, లేకపోతే స్క్రీన్ ప్లే అంటే ఎలా పెట్టాలి, హీరో అంటే ఎలా ఉండాలి, అవి ఏం పెట్టుకోకుండా నువ్వు ఒక సింపుల్ స్టోరీ రాసుకో, మనం 100% చేద్దాం, రోజే అయిన వెంటనే స్టార్ట్ చేద్దాం అని చెప్తే షాక్ అయ్యాడు మనోడు కూడా. ఏంటి అంటే మనోడు ఓన్లీ లిరిక్స్గానే వస్తూ ఉండేవాడు. ఇంకా టీం అందరూ ఉండేవారు. మేబీ ఈ టీం నుంచి ఎవరినన్నా పిక్ చేస్తానేమో నేను అన్నట్టు అనుకున్నారు అందరూ. బట్ ఎందుకో నాకు ఒక మనోడు మాట్లాడేటప్పుడు అది ఒక చిన్న ఆ స్పార్క్ కనిపించింది. సో నాకు ఒక పాయింట్ చెప్పడం, దీని మీద వెళ్దాం అనుకోవటం, ప్రొడ్యూసర్స్ని కలిసిన ఈ సేమ్ ఇదే బ్యానర్ ఇలా సినిమా చేద్దాం అనుకుంటున్నామండి అంటే, ఓకే డైరెక్టర్ ఇది స్టోరీ ఇంకా రెడీ అవుతుందంటే అదంతా మీరే చూసుకోండి అన్నారు. సో ఇదొక రెస్పాన్సిబిలిటీ, వీళ్ళ సైడ్ నుంచి ఒక రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు చాలా ఇదిగానే ఫీల్ అయ్యేవాళ్ళం. సరే మొత్తం రెడీ అయిన తర్వాత షూట్కి వెళ్ళే టైంకి మా ఇంట్లో అంటే వివేక్, హసిత్ వీళ్ళందరూ కూడా ఇంట్లో బాగా క్లోజ్. నా డైరెక్టర్లు అందరూ కూడా ఆల్మోస్ట్ ఇంట్లో మనుషుల్లాగా అయిపోతారు. సో బాగా చదువుకునే పిల్లడిని అన్ని అటు సరదాగా లిరిక్స్ అయ్యి రాస్తుంటే తీసుకొచ్చి నువ్వు డైరెక్షన్ అయ్యి అని చెప్పి కెరీర్ ఇది చేస్తావా అని నాకు ఇండైరెక్ట్గా వినిపించేయి. ఎంత తప్పు చేసానా అని నేను ఏ ప్రాజెక్ట్కి లేనంత భయం ఆ ఒక ప్రాజెక్ట్కి భయపడ్డా. బట్ ఒక 10-15 days షూట్ అయ్యాక కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చాక మళ్ళీ మొత్తం ఎక్కడ ఆగిపోయినాయి కదా, కంప్లీట్ బ్లాంక్ అనమాట. బట్ కోవిడ్ రావటం, ఇది తగ్గుతుంది గ్యారంటీ కోవిడ్, మళ్ళీ మనం సినిమా చేస్తాం అనేది దీంతో ఎవ్రీడే ఒక 1 hour 1.5 hour ఫోన్లో మాట్లాడుకోవటం, కథ గురించి మంచిగా డిస్కషన్లు పెట్టుకోవటం. అందరూ ఖాళీగా ఉండేవారు బ్యాచ్ అందరూ. సో మంచిగా ప్రిపేర్ అయ్యి ఇమీడియట్ కోవిడ్ కొంచెం తగ్గింది, షూట్కి వెళ్ళొచ్చు అని చెప్పిన తర్వాత 25 daysలో మిగతా పార్ట్ ఫినిష్ చేస్తాం. మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అది. డెఫినెట్గా ఆడియన్స్ కూడా కొంచెం కొత్త కథ కింద మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. వెరీ హ్యాపీ అండ్ అలా జరిగింది.
ఎందుకంటే అది రిపీట్ వాల్యూ ఉన్న సినిమా, ప్లస్ స్క్రీన్ ప్లే వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లేస్ అన్నట్టు. అంటే ఎవ్రీ 10-15 minutes కి ఒక అడిషనల్ గా ఒక యాంగిల్ యాడ్ అవుతుంటుంది స్టోరీకి బిగినింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు కదా. సో ఇట్ ఈస్ ఆల్ యువర్ గట్ ఫీల్ అన్నట్టు గట్. ఇప్పుడు స్వాగ్ మీరు చూస్తే పోస్ట్ కోవిడ్ సామజవర్గమన, రాజరాజ్, ఓం భీమ్ బుష్ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్. ఈ స్వాగ్ అనేది ఏ టైప్ ఫిల్మ్? ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఉంటుందండి. ఎంటర్టైన్మెంట్ కంటే కూడా బ్యూటిఫుల్ డ్రామా ఉంటుంది. ఇది ఒక అలా అని చెప్పి అంటే వెరీ పెద్ద కథ అలా అని చెప్పి కొంచెం స్క్రీన్ ప్లేలో అది ఎక్కువ పెట్టి కొంచెం కాంప్లెక్స్గా ఆడియన్స్కి ఇవ్వటం కంటే కూడా అందరికీ అవైలబుల్గా పెడితే బాగుంటుంది అనేది ఉద్దేశం. ఎందుకంటే పెద్ద స్టోరీ కాబట్టి 2-3 రకాలుగా రాసుకున్నాడు స్క్రీన్ ప్లే వైజ్ కూడా. సో తీయటం అయితే ముందు అంతా తీసేసిన తర్వాత జాగ్రత్తగా చూసుకుని అందరికీ అర్థమయ్యేలాగా పెడదాం అన్నది ఇంటెన్షన్ కాబట్టి ఎక్కడైతే కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువ ఉందో అలా లేకుండా కొంచెం ఈజీగానే అర్థమయ్యేలాగే ప్లేస్ చేసామన్నమాట మొత్తం. సో బేసికల్గా ఎడిటింగ్లో చేసుకున్న ఎలానా చేసుకోవచ్చు అనమాట. ఈ స్టోరీకి అలా కుదిరింది. అట్ ద సేమ్ టైం ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఆ చమక్కులు ఉన్నాయో అవి ఫస్ట్ హాఫ్లో ఒక 2 చోట్ల, సెకండ్ హాఫ్లో ఒక చోట రైట్ టైంలో అప్పటికి కథలోకి వచ్చేసిన తర్వాత కాబట్టి అప్పుడు పెద్ద ఇది అవ్వదు. రైట్ టైంలో పడినాయి మంచి స్క్రీన్ ప్లే మూమెంట్స్. సో బ్యూటిఫుల్ డ్రామా సరదాగా వెళ్ళిపోతుంది. రైట్. అదే చాలా తరాల నుంచి వచ్చే స్టోరీ అనేసి కైండ్ ఆఫ్ ఆడవాళ్ళ డామినేషన్ నుంచి మగవాళ్ళ ఫీల్ అయ్యే క్యారెక్టర్ నుంచి వచ్చిన వంశపారంపర్యంలో ఈ 4 క్యారెక్టర్స్ ఉండొచ్చు. ఈ 4 క్యారెక్టర్స్ 4 డిఫరెంట్ క్యారెక్టర్సా లేదంటే షేడ్స్ ఆఫ్ నలుగురు సెపరేట్? నలుగురు, ముత్తాత, తాత, కొడుకు, మనవడు. ఓకే. సో అందులో 4 2 రితువర్మ. 2 రితువర్మ. 2 కాదండి. ఈ ఫిలింలో ఉన్న యాక్టర్లు మెయిన్ క్యారెక్టర్లు చేసిన యాక్టర్లు అందరూ కూడా డ్యూయల్ రోలే. ఓకే. ఎప్పుడైతే కింగ్ ఎపిసోడ్లో జరిగిన ఆ మార్పు ఏదైతే మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యంకి మారిందో ఆ మారే ప్రాసెస్లో ఈడు దెబ్బ కొట్టి తీసుకుంటాడు కాబట్టి అక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా ఏంటంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఇలాంటి మగాడికి బుద్ధి చెప్పాలి అన్నట్టు పుట్టిన వాళ్ళు అన్నట్టు. కైండ్ ఆఫ్ రివెంజ్ అలా అని చెప్పి మనం దాన్ని సెపరేట్గా ఏం చెప్పం. ఒక్కొక్క కథలో ఒక్కొక్కళ్ళు ప్రజెంట్ అవుతారు అనమాట. మళ్ళీ రైట్. ఇదంతా స్క్రీన్ ప్లేలో కూడా బాగా వర్కౌట్ అవుతుంది. వర్క్ అవుతుంది ఏంటి అనేది. ఇది చూస్తే చాలా అంటే రాజరాజ చోర అనేది చాలా సింపుల్ గా ఫన్నీగా ఉండే సబ్జెక్ట్. ఇది చూసేసరికి బాగా హెవీగా అంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు బట్ దిస్ లుక్స్ లైక్ మోర్ స్పాన్ ఉంది. అట్ ది సేమ్ టైం రిస్క్ ఫ్యాక్టర్ కూడా కంపేర్ టు రాజరాజ చోర దిస్ ఈస్ లైక్ అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే రిస్క్ కూడా ఉంటుంది టు డూ దిస్. అంటే రిస్క్ బేసిక్గా కథ ఎక్కడికక్కడ మీకు ఎవ్రీ 15 minutes 20 minutesకి ఒక కొత్త దీంట్లోకి వెళ్ళిపోతుంది. చూసిన తర్వాత సినిమా అద్భుతం, అదిరిపోయింది, బాగుంది కంటే ఇంకేం చెప్పరు. సో అద్భుతం అని ఎక్కువ మందికి అనిపించాలనే ప్రయత్నం, ఓన్లీ స్టోరీ చెప్తా. సో రిస్క్ అయితే చూడాల. రిస్క్ ఇన్ ద సెన్స్ మీరు సినిమా చేశారు కాబట్టి అవునవును. బట్ చెప్పాలి అంటే మిగతా సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్ కాబట్టి చూడాలి ఎలా ఇదవుతుంది. అంటే మీరు చేసిన సినిమాల్లో అన్ని కొంచెం చిన్న సినిమాలు మీడియం బడ్జెట్ ఉన్నాయి. దిస్ లుక్స్ వెరీ గ్రాండ్. మీకు కూడా ఇట్స్ లైక్ మార్కెట్ ఎక్కువ ఎక్స్పాండ్ చేసే ఫిల్మ్ అవుతుంది. అనదర్ థింగ్ ఈజ్ 4 క్యారెక్టర్స్ దాన్ని వేరియేషన్స్ చూపించడం ఛాలెంజ్.
ఇంతకుముందు 2 క్యారెక్టర్స్ అన్న చేయలేదు ఇప్పుడు నాకు ఎప్పుడు డ్యూయల్ క్యారెక్టర్ అలవాటు లేదు. అండ్ నా సరౌండింగ్స్లో నాకున్న సర్కిల్లో ఫ్రెండ్స్లో కూడా ఎవరు కూడా చేయలే. పోనీ అడిగి తెలుసుకుందామన్నా నాకు కొత్తే, డైరెక్టర్కి కొత్తే, ఈవెన్ కెమెరామ్యాన్కి కొత్తే, ఎలా వస్తాయి అని అనుకున్నాం. బట్ సీక్వెన్సులు ఒక 3 సీక్వెన్సులు అందరూ ఉంటారనమాట. ఓకే, పెద్ద పెద్ద సీక్వెన్స్లు అవి కొంచెం ఒక 15-20 మినిట్స్. ఓకే, ఒక ఫ్రేమ్ లో 4 ఉంటారు. ఉంటారు. దట్ ఈస్ లైక్ మ్యాజిక్ కదా సినిమాటోగ్రాఫర్. అది రోజు అంటే 4 ఉన్నప్పుడు ఒక్కో రోజు ఒక్కో క్యారెక్టర్ పెట్టేవాళ్ళం షూట్. రైట్. సో ఫస్ట్ రోజు వీడు సింపుల్గా చేసేసుకోవచ్చు, సెకండ్ రోజు ఫస్ట్ రౌండ్ గుర్తుపెట్టుకుని చేయాలి, థర్డ్ రోడ్ సెకండ్ రౌండ్ని ఫస్ట్ రౌండ్ గుర్తుపెట్టి చేయాలి, ఫోర్త్ వీళ్ళు ముగ్గురిని దృష్టిలో పెట్టుకుని చేయాలి. సో అలాంటిది నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలే ఎక్స్పీరియన్స్. అప్పుడు కెమెరా స్టాటిక్ ఉంటుంది, మార్కింగ్ లైక్ ఓల్డ్ విట్లాచార్య సినిమాల్లో కూడా డబుల్ అంటే రీల్ ని కట్ చేసేసి ఇటు పక్కన అటాచ్ చేస్తారు. మనం ఏంటంటే సేమ్ మార్క్ లో కెమెరా మార్కింగ్. నాకు అర్థమైంది, మిగిలినంతా బ్లాంక్ ఉంటుంది. సో ఈ 4ని 1 by 1 పెట్టేస్తే ఇట్ బికమ్స్ ద జస్ట్ లైక్ ఫోటోగ్రఫీ టెక్నిక్. అంతే అంతే. డబుల్ ఎక్స్పోజర్ అంటారు ఇది. 4 times ఇది ఏంటంటే డైరెక్ట్ గ్రీన్ మ్యాట్ సరౌండ్ చేసేసి ఎంటీ ఫ్రేమ్లు కూడా తీసేసుకుని మనం ఈ క్యారెక్టర్ ఇక్కడ ఉన్నామంటే మిగతా క్యారెక్టర్లు గ్రీన్ మ్యాట్ పెట్టేస్తారు. బట్ లుక్ ఒకటే మనం మ్యాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెనకాల ఏదైతే ఎంటీ షాట్ తీసుకున్నారో అది బ్యాక్గ్రౌండ్లో కలుపుతారు. ఇప్పుడు విడివిడిగా ఈ 4 షాట్లని కలిపి ఇది చేయాలి. సో చాలా అంబిషియస్ ప్రాజెక్ట్ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్ ఆల్సో. సో మీకు అన్నిటికంటే టఫ్ క్యారెక్టర్ అదే కదా, ఇన్స్పెక్టర్. ఇది టఫ్ అంటే ఫిజికల్ ఇది ఉండేది. డబ్బింగ్ కూడా ఇది చాలా చాలా టఫ్ అయింది. అంత టఫ్ ఉందనుకోలే. బట్ వన్స్ అది కుదిరింది, అది చూసుకున్న తర్వాత ఇదంతా అయిన తర్వాత టఫ్నెస్ వర్త్ అనిపించింది. ఇప్పుడు 4 క్యారెక్టర్స్లో ఒకటి ప్రాబబ్లీ గ్రే షేడ్స్ ఉండే క్యారెక్టర్ ఉంది, ప్రాబబ్లీ ద ఇన్స్పెక్టర్. అంటే అందరూ కొంచెం గ్రే అండి, ఇన్ ద సెన్స్ విలన్లు అలా కాదు, గ్రే ఇన్ ద సెన్స్ ఆడవాళ్ళని తక్కువగా చూసే మగాళ్ళు వీళ్ళందరూ. అందరూ కూడా ఏదో ఒక మూమెంట్లో ఆ జనరేషన్కి వాడు, ఈ జనరేషన్ వీడు, ఈ జనరేషన్ వీడు, ఈ జనరేషన్లో కొంచెం తక్కువ. బట్ ఉంటుంది తెలియకుండానే మైండ్లో చిన్నగా కొంచెం చిన్న చూపు. ఆడవాళ్ళంటే పిల్లలు పుట్టేటప్పుడు కూడా మాకు మగపిల్లాడు పుట్టాలి అనే ఇది ఉంటుంది. సో అలాంటి నెగిటివ్ తప్పితే అంటే అదే విలనిష్ ఇదే. ఎందుకంటే మెయిన్ ఫైట్ ఆడకి మగకే కాబట్టి అలా అనిపిస్తుంది. కాకపోతే వీడిని ఎక్కువ మనం ఆడవాళ్ళని ఎక్కువ తక్కువగా చూసి మాట్లాడతారు కాబట్టి ఫోకస్ అవుతాడు. మగవాళ్ళకి నచ్చితే ఆడ మాటలు, కానీ ఆడవాళ్ళు చాలా చాలా వీడిని తిట్టుకుంటారు. సేమ్ టైం రీతుని చూస్తే మగవాళ్ళు కొంచెం ఇదిగా ఫీల్ అవుతారు, కానీ ఆడవాళ్ళకి రితు క్యారెక్టర్ చాలా బాగా నచ్చుతుంది, యంగ్ రితు క్యారెక్టర్. ఇంకొకటి ఏంటంటే రాజరాజ చోరాలో కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఇట్ ఈస్ లైక్ నెగటివ్ క్యారెక్టర్ ఉంటుంది, కానీ ఆ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. సో ఇందులో కూడా ప్రాబ్లీ ఐ థింక్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డ్రామా టువర్డ్స్ ద ఎండ్ వేర్ దే రియలైజ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్. లాస్ట్ మీకు రియలైజేషన్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక రకమైన లాస్ట్ 20 minutes 25 minutes చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అంటే హసిద్ గోలీలో అది అబ్జర్వ్ చేశాను అన్నట్టు, క్యారెక్టర్ ఆర్క్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి, చాలా బాగుంది, అందరికీ నీట్గా. అంటే వెరీ పాజిటివ్ ఎండింగ్ వస్తుంది, ఐడియలిస్టిక్ గా మంచిగా ఉండేది. సో ఇటువంటి క్యారెక్టర్స్ ని చేశాయంటే ఇట్ విల్ బి మోర్ ఇంపాక్ట్ఫుల్. తెలియకుండానే మనకి వాల్యూస్ ఉంటాయి క్లోజర్లో ప్రతి క్యారెక్టర్కి వచ్చే. అదే రియలైజేషన్ టైంలో వాల్యూ ఆఫ్ లివింగ్ అనొచ్చు. అంటే పరిస్థితులు బట్టి మనం అలా అయ్యి ఉండొచ్చు. అంటే ఒక జనరేషన్లో అలా ఉన్నాం, మధ్యలో జనరేషన్లో అలా ఉన్నాం, ఇప్పటికే అలా ఉన్నాం, ఇది కరెక్టా కాదా, లేకపోతే మారాలంటే ఇదేంటి, అంటే ఈ మైండ్ సెట్ని మార్చాలంటే ఏంటి సొల్యూషన్, అలా అని చెప్పి మళ్ళీ సొల్యూషన్ గురించి మనం ఎక్కడ ఫోకస్ చేయం. ఒక మాటలో మంచి మాటతో చెప్పాల్సిన వాళ్ళు చెప్తే చెప్పించి చెప్పాల్సిన వాళ్ళతో చెప్పించి మంచిగా హత్తుకుపోయే బ్యూటిఫుల్ క్లోజర్స్ ఉన్నాయండి టువర్డ్స్ క్లైమాక్స్. రైట్.
సో ఆడియన్స్ వస్తే వాట్ డు దే ఎక్స్పెక్ట్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్తో పాటు కొత్త స్టోరీ ఉంటుంది. కొత్త స్టోరీ, ఆ స్టోరీ చెప్తూనే మనం ఆ స్టోరీలోంచి మనం లాస్ట్కి తీసుకెళ్ళేసరికి హౌ టు లివ్ అనే ఒక గొప్ప పాయింట్ అండర్లైన్గా మనకు తెలియకుండానే కొంచెం మైండ్లో ఉండిపోయే ఒక గొప్ప రూల్. అంటే ఇప్పుడు మనోడు తీసుకున్నది కూడా సనాతన ధర్మంలో ఉన్నది హౌ టు లివ్ అనేది నేర్పింది, దాంట్లో ఉన్న పాయింట్ అవి కూడా మనం మెన్షన్ చేస్తాం సినిమాలో టువర్డ్స్ క్లైమాక్స్కి వచ్చేసరికి. సో హౌ టు లివ్, హౌ టు గివ్ వాల్యూ అండ్ ఈక్వాలిటీ, మనుషులు ఈక్వాలిటీ, జెండర్ అండ్ నార్మల్ హ్యూమన్ ఈక్వాలిటీ, అటువంటి పాయింట్స్ మనం బయట వింటాం, లేకపోతే ఏదన్నా సత్సంగాల్లో వాటిల్లో వింటాం. బట్ సినిమా కింద ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఒక వాల్యూ ఉన్న అలాంటి మాటలు కూడా చెప్పగలిగే ఛాన్స్ ఉన్నప్పుడు చెప్పాలి కదా. అవి క్యారెక్టర్స్ త్రూ చెప్పటం, మారిన తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుంది అనే ఆ హోప్ ఇవ్వటం, అటువంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎస్పెషలీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. పెద్దవాళ్ళు అయితే ఇంకా చాలా బాగా గుర్తు చేసుకుంటారు, వాళ్ళ రోజుల్లో ఎలా ఉండేదని, నిజమే కదా ఇది అని, అవును ఇలా ఉంటే సరిపోతుంది కదా. మనకి ఎప్పుడు కూడా ఒక ఏజ్ వచ్చేసింది, అదే మనకి జ్ఞానం వచ్చేసింది అంటారు కదా. అంటే ఏజ్ పెరిగే కొద్దీ తప్పులు చేయడం తగ్గిస్తాం కదా. ఏజ్ పెరిగే కొద్దీ మనకి యంగ్గా ఉన్నప్పుడు, లేకపోతే ఒక 40-50స్లో ఉన్నప్పుడు స్లోగా మనకి ఎక్స్పీరియన్స్తో చాలా మారిపోతాయి ఏజ్ పెరిగే కొద్దీ. లాస్ట్కి మనం తెలుసుకునేది ఏంటంటే ఇంతే కదా, దీనికోసం మనం ఇన్ని చేసామని వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా చిన్న స్టూపిడ్ పనులు చేసి ఉంటాం మనం తెలియకుండా. సో అలాంటివన్నీ కూడా బ్యూటిఫుల్గా క్లోజ్ అవుతాయి అన్నమాట. రైట్. ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే హీరోయిన్లు కనిపిస్తున్నారు, 4 క్యారెక్టర్స్ కనిపిస్తుంది. ఇంకేమన్నా ఉన్నారా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ది ఫిల్మ్? సునీల్ గారు ఉంటారండి, రవిబాబు గారు ఉంటారు, గోపరాజు రమణ గారు, ఇంకా ఉంటారు. అంటే ఎక్కువ ఉండరు, తక్కువే ఉంటారు. అంటే ఒక వంశవృక్ష నిలయంలో జరిగే కథ ఇది మ్యాక్సిమం. బట్ వీళ్ళ బ్యాక్ స్టోరీస్కి వెళ్ళినప్పుడు ఊర్లోకి 60s పీరియడ్కి వెళ్ళినప్పుడు, 90s పీరియడ్కి వెళ్ళినప్పుడు ఊర్లోకి వెళ్ళిపోతాం. కింగ్ ఎపిసోడ్కి వెళ్ళినప్పుడు ఆ క్వార్టర్లోకి వాటిలోకి వెళ్ళిపోతాం. మెయిన్ ఇదేంటంటే కూడా అందరూ కూడా ఆ వారసత్వం కోసం, ఆ ఆస్తి కోసం అందరూ ఈ వంశవృక్ష నిలయంకి వచ్చి చేరాలి. ఇది మన కథ మెయిన్ పాయింట్ వచ్చి. ఆ వచ్చే ప్రాసెస్లో వస్తున్నాడు ఈడెవడు, ఆడొస్తున్నాడు, ఈడొస్తున్నాడు, వీళ్ళందరిలో ఇప్పుడు ఎవడు కరెక్ట్, ఎవడికి వస్తుంది లాస్ట్కి, ఇది. సో అల్టిమేట్లీ ఆస్తి కోసం. అంతే. ఓకే. చాలా కాంప్లెక్స్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో మీరు ఇందులో 6 సాంగ్స్ ఉన్నాయంట. 6 సాంగ్స్, ఒక రెట్రో సాంగ్ చేశారు, వెరైటీగా ఉంది అది. మిగిలిన సాంగ్స్ అన్ని సిచ్యుయేషన్ సాంగ్స్ ఉంటాయి. సిచ్యువేషనల్ అన్నీ మ్యాక్సిమం మాంటాజుల్లోనే స్టోరీ చెప్తానే ఉంటాం. ఒక 2 సాంగ్లు అయితే స్టోరీ వెళ్తూ ఉంటుంది. సో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి 4 క్యారెక్టర్స్లో? నాకు యాక్చువల్లీ యంగ్ ప్రజెంట్ ఉన్న క్యారెక్టర్ అది కొంచెం రెగ్యులరే. నేను ఆల్రెడీ చూసిన నాలాగే ఉంటాడు కాబట్టి కొంచెం అది నార్మల్. అవి తప్ప ఈ 3 కూడా యాక్చువల్గా ఈ క్యారెక్టర్ ఇంకా చాలా రా అండ్ రస్టిక్ ఉంది. ఇది ఈ క్యారెక్టర్ ఏయాతి స్టోరీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ అవుతుందండి ఈ మధ్యకాలంలో మనం చూసిన దీంట్లో. ఈ స్టోరీ ఫినిష్ అయిపోయే టైంకి మనం థియేటర్లో ఉన్నాం, లేకపోతే ఒక సినిమా చూస్తున్నాం, అదంతా కూడా మైమర్చిపోయి ఇదవుతాం. ఆ ఎపిసోడ్ కూడా మేకింగ్ వైజ్ కూడా అది ఒక మనకి ఈ యూరోపియన్ ఫిల్మ్స్ చూసిన ఆ మూడ్లో ఉంటుందన్నమాట. 100% ఇది అందరికీ చాలా ఫేవరెట్ స్టోరీ అయిపోతుంది. మీరు మరి వాయిస్ మాడ్యులేషన్లో ఎలాగ చేశారు 4కి? నేను బేసిక్గా మిమిక్రీ కూడా ఎప్పుడూ ట్రై చేయలేదండి. నేను సర్లే ఇప్పుడు వీళ్ళు ఏవో కోరుకుంటున్నారు, ఇవి ఏదో అడుగుతున్నారు వీళ్ళు, షూటింగ్ మనం నార్మల్గా చేసేద్దాం, డబ్బింగ్ అప్పుడు చూసుకుందాం అని మాట కింద షూటింగ్ వరకు ఫినిష్ చేస్తాం. బట్ ఇక్కడికి వచ్చాక నెమ్మది ఎవరితో అన్న చెప్పిద్దాం ఈ ట్రైల్ అనుకున్నాం. బట్ ఎందుకో ట్రై చేద్దాం అని అన్ని క్యారెక్టర్లు బాగానే
సింపుల్గానే అయిపోయిందండి. వీడు ప్యూర్ తెలుగు మాట్లాడతాడు, సో టంగ్ ట్విస్టర్లు అవి ఎక్కువ ఉంటాయి. వీడు నార్మల్. ఇది వచ్చేసి 60s ఉన్న తెలుగు నార్మల్గానే ఉంటుంది, అంతవరకు ఓకే. వీడిది వచ్చేసరికి ఒక గొంతు స్ట్రెయిన్ చేసుకున్నట్టున్నది కదా. చాలా చాలా ఇది ఉండేదండి. ఫస్ట్ టీజర్ వదిలిన రోజు ఆ రేజర్ అని వదిలాం, అప్పటి వరకు కూడా భయపడ్డా ఇది యాక్సెప్ట్ చేస్తారా, వాయిస్ పాజిటివ్ అవుతుందా ఏంటని. బట్ వన్స్ అది పాజిటివ్ అన్న తర్వాత ఇంకా మిగతాదంతా కూడా అలాగే చెప్పాల్సి వచ్చింది. ఆ వాయిస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఉండేది కాదండి రోజు. అది ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, అది అలా బిగబెట్టి చెప్పడం కూడా ఒక 15 minutes to హాఫ్ అన్ అవరే ఉండేది. సో మేము మ్యాక్స్ 3-4 లైన్లు పూర్తయ్యాయి. షౌటింగ్స్ ఉంటే పళ్ళిపోతుంది అది, వీడికి షౌటింగ్లు ఎక్కువ ఉంటాయి. ఇది ఒకటి డబ్బింగ్ వైజ్ చాలా ఛాలెంజ్ అయింది. బట్ చాలా వేరియేషన్ బాగా అనిపిస్తుంది, ఆ క్యారెక్టర్కి ఆ వేరియేషన్గా అనిపిస్తుంది బాగా. రైట్. అంటే నేను రిస్క్ అని ఎందుకంటున్నా అంటే ఒక ఫ్రేమ్లో 4 క్యారెక్టర్లు ఉండి 4 క్యారెక్టర్లు వేరియేషన్స్ చూపిస్తూ డైలాగ్ డెలివరీలో వేరియేషన్ చూపించి అట్ ద సేమ్ టైం డ్రామా పండి జనాలకి కూడా ఎందుకు ఇన్ని అంటే వాళ్ళకి బోర్ కొట్టకుండా జనరల్ గా ఇన్ని ఫేస్లు అంటే ఆల్మోస్ట్ దే సీ యూ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ ద ఫిల్మ్. సో దాన్ని ఎంగేజింగ్ గా తీయటం ఇట్స్ ఎ వెరీ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. బట్ నాకు డైరెక్టర్ మీద చాలా నమ్మకం ఉంది. సో ఐఎమ్ షూర్ హీ వుడ్ హావ్ పుల్డ్ ఇట్ ఆఫ్. అందుకే నేను అనేది రిస్క్ అనేది అంటే కరెక్ట్గా చేయగలగాలి. పర్ఫార్మెన్స్ చాలా బాగా రాబట్టాడండి నా నుంచి. నేను ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళే టైంలో ఒక 3-4 కలిసి చూస్తే సినిమా అది ఆడే కదరా అని గుర్తిస్తారు తప్పితే సినిమా చూస్తున్నాను సేపు ఎక్కడ కనిపించడు. ఓలే ఈ ఒక్కడికి కనిపిస్తాడు, మిగతా అంతా మీకు క్యారెక్టరే కనిపిస్తుంది. అంత బాగా చేయించుకున్నాడు ఆసిఫ్. రైట్. సో మీరు ఫైనల్ సినిమా చూశారు కదా, సో వాట్ డు యూ టెల్ టు ద ఆడియన్స్? అన్ఏజ్ గ్రూప్స్ ఈ సినిమా చూడొచ్చు, కంపల్సరీ చూడాలి. చాలా చాలా విషయాలు ఉన్నాయి మనం చూడవలసిన, తెలుసుకోవాల్సిన విషయాలు. తెలిసిన విషయాలనే మళ్ళీ ఆ విషయాలు ఇంత ఇంపార్టెంటా అని తెలుసుకోవాల్సిన విషయాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ, మనకి ఇంత పెద్ద కథ అండ్ ఇంత మంచి కథ చాలా చాలా అరుదుగా దొరుకుతాయి మన తెలుగు సినిమాల్లో. అంటే సింగిల్ పాయింట్ మీద వెళ్ళిపోవటం, డిఫరెంట్ కథలు వస్తాయి, అన్నీ జరుగుతాయి. కానీ ఇలాంటి ఎంత పెద్ద కథ ఇన్ ద సెన్స్ కొత్తగా, అంటే దీన్ని కూడా సినిమాగా తీయొచ్చు అనిపించే ఓ కథ వచ్చినప్పుడు కంపల్సరీ ఆడియన్స్ వచ్చి చూసి అది ఎక్స్పీరియన్స్ 100% చేయాలి. ఒక సినిమా చూసినట్టు ఉండదు, ఒక బ్యూటిఫుల్ ఒక వంశం జర్నీ ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. అది వంశం అని చెప్పి స్వాగనిక అని పేరు పెట్టాం, కానీ అది 100% అది మీ ఫ్యామిలీలో మీరో లేకపోతే మీ ఫాదరో లేకపోతే మీ తాతగారో ఏదో టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో ఈ సినిమాలో జరిగే కాన్వర్జేషన్స్ అన్నీ కూడా ఒక 50% 40% మీరు విన్నవే ఉంటాయి. అంటే ఇది మన ఇంట్లో జరిగింది కదా, అవును ఇది జరిగింది, ఇది ఈ సినిమాలో పెట్టేశారా, ఇది ఓకే దీని వెనకాల ఎంత ఉందా, మనం జస్ట్ అది వినేసి వచ్చేసాం ఆ రోజు అని, అలాంటి చాలా 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 వింటాం. రైట్. ఇంకా నెక్స్ట్ ఏ సినిమాలు ఉన్నాయి మీవి? నెక్స్ట్ మృత్యుంజయ్ అని ఒక థ్రిల్లర్ ఇది చేస్తున్నానండి. స్ట్రైట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ప్యూర్ థ్రిల్లర్ అంటే ప్రాపర్ థ్రిల్లర్. ఇంకా అది నెక్స్ట్ గీతా ఆర్ట్స్లో ఎంటర్టైనర్, టాప్ టు బాటమ్ ఫుల్ టు ఫుల్ ఎంటర్టైనర్. నా కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్. అంటే కామెడీ కుదిరింది బాగా, ఆల్రెడీ షూట్ కూడా చేసేసాం, ఒక 30% 40% అయింది. లవ్ స్టోరీ అండ్ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ అన్నమాట, రెండు జరుగుతున్నాయి. ఓకే. సో పోస్ట్ కోవిడ్ మీ కెరీర్ గ్రాఫ్ పెరిగింది కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ, అండ్ యు ఆర్ కన్సల్టేటింగ్ విత్ రైట్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్. అంటే ఇప్పుడు చూస్తే ఎంటర్టైన్మెంట్ ఒకటి చెప్పారు థ్రిల్లర్ అనేసి, దట్ ఈస్ ట్రూ టు ద జానర్. అదర్వైజ్ మీరు ఎంటర్టైన్మెంట్ అనేది బేస్ ఎంటర్టైన్మెంట్. ఇంకా ఎంటర్టైన్మెంట్ నన్ను
అండ్ చాలా ఇష్టపడుతున్నారండి ఎంటర్టైన్మెంట్లో. ఎవరు కనిపించినా ఫస్ట్ కనిపించడమే మీరు కామెడీ బాగా చేస్తారండి, అంటే యాక్టింగ్ బాగా చేస్తారు. ఇంతకుముందు యాక్టింగ్ బాగా చేసే వాళ్ళు, మీ కథలు బాగుంటాయి, మీరు యాక్టింగ్ బాగా చాలా sincere హానెస్ట్గా ఇది చెప్పేవారు. ఇప్పుడేమో ఎవరు కనిపించినా మీరు కామెడీ బాగా చేస్తారండి అంటే ఓకే అంటే ఇంక ఫిక్స్ అయ్యారు. కామెడీ నచ్చుతుంది ఆడియన్స్కి. సో అది నచ్చినప్పుడు మా ఛాన్స్ ఉన్నప్పుడల్లా మాత్రం కామెడీ చేయాలని ఫిక్స్ అయ్యా. రైట్. సో మీరు చేసిన వాటిలో మోస్ట్ డేరెస్ట్ ఫిల్మ్ అండ్ మోస్ట్ పెద్ద స్పాన్ ఉన్న సినిమా ఇది ఇన్ కెరీర్? స్పాన్ మోస్ట్ డేరెస్ట్ అండి ఇది. Yeah. నేను చేసిన సినిమాల్లో, చేయబోతున్న సినిమాల్లో కూడా ఇది మోస్ట్ డేరెస్ట్ చేసేసాను. స్పానింగ్ స్లోగా స్పాన్ వైజ్ మారతాయేమో ఫ్యూచర్లో. ఇంక డేరెస్ట్ ఎందుకంటే డేరెస్ట్ ఉండదు. అంటే ఏ ఫిల్మ్ మనకి రిలీజ్ అయితే కానీ తెలీదు. స్పాన్ వస్తుంది, స్పాన్ తెలియదు మనకు. అవును. బట్ అగైన్ ఇటువంటి ఫిల్మ్సే ఎంత కొత్తగా ఉంటే అంత దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఫిల్మ్ గెటింగ్ సక్సీడెడ్ ఇన్ బాక్స్ ఆఫీస్ ఇప్పుడున్న సినారియోలో. రైట్. సో నెక్స్ట్ ఇయర్ టూ ఫిల్మ్స్ వచ్చాయి. 2 ఫిలిమ్స్ వస్తాయి. ఓకే, ఎవ్రీ ఇయర్ 2 ఫిల్మ్స్. 2 ఫిలిమ్స్. ఇంకా ఎక్కువ రావచ్చు, కాకపోతే 2 నాకు తెలిసి టైం కూడా నీట్గా ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేసుకొని నీట్గా వెళ్దాం స్లోగా అన్నట్టు. 2 ఫిలిమ్స్ గుడ్. ఓకే. Swag, I'm really expecting it to become a big hit. 4th October, I'm going to watch it. Thank you. All the best. Thank you.